హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను బీట్రూట్ తోటి ఒక చక్కటి ఫ్రై రెసిపీని చేసి చూపిస్తానండి చూద్దాం. బీట్రూట్ అంటే ఇష్టం లేని వారు కూడా చక్కగా తినేస్తారు ఈ ఫ్రై. బీట్రూట్‌లోని పోషక విలువలు బీపీని నియంత్రించడంలో చక్కగా సహాయపడుతుందట. అలాగే ఇమ్యూనిటీని పెంచడంలో కూడా మంచి పాత్రను పోషిస్తాయట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రైని. ముందుగా ఒక అర కేజీ బీట్రూట్లను తీసుకొని చక్కగా నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని తర్వాత పైనున్న తోలును పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను వెజిటేబుల్ కట్టర్లో వేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. లేదంటే చాక్తో సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసి ఒక స్పూను ఉప్పు అలాగే ఒక పావు గ్లాసు వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు చక్కగా స్టవ్ మీద ఉడికించుకోండి. పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి హడావిడిగా బీట్రూట్ ఫ్రైని చేయాలంటే ఇలా కుక్కర్లో ఉడకపెట్టుకుంటేనే త్వరగా అయిపోతుంది ఫ్రై. పచ్చి ముక్కలు వేయించే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన రకరకాల రుచులు ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. కుక్కర్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలను ఇలా 4 ముక్కలుగా సన్నగా చీరుకొని వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు కాసేపు వేయించుకోండి. తర్వాత ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను చక్కగా కొంచెం నీళ్లు వేసుకున్నాం కదా, వాటితో సహా వేసేసుకోండి బాండీలో. ఇప్పుడు కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోండి. ఆల్రెడీ ఉడికిపోయాయి బీట్రూట్ ముక్కలు, కానీ ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఈవెన్గా ఉడుకుతాయి. తర్వాత ఆల్రెడీ ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముక్కల్లో ఇప్పుడు చూసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకి రుచికి సరిపడినంత కారాన్ని మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక అర కేజీ బీట్రూట్లకు 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు 4-5 నిమిషాలు చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.